తామర గింజలు పండ్ల పానీయం. సో తామర గింజలు పండ్ల పానీయం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తామర గింజలు, బెల్లం, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, ద్రాక్ష ముక్కలు, యాలక్కుల పొడి, అరటిపండు, జీడిపప్పు, బాదం పప్పు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఫుల్ మక్కన్ అంటే చాలా మందికి తెలిసిందే ఉన్నది. ఇలా ఉంటాయి కదా, తామర గింజలు అంటారు దీని ఆయుర్వేద శాస్త్రంలో. సో వీటిని మనం చక్కగా ఒక గంట సేపు ఒక కప్పు మకానా అలానే పాలల్లో చక్కగా నానబెట్టేసుకొని దాంట్లోకి మనం కొంచెం ఒక హాఫ్ కప్పు బెల్లం కూడా వేసేసుకున్నాం. సో ఇవంతా కూడా మనం మిక్స్ చేసేసి మనం దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాం అన్నట్టు. ఓకే, అంటే మనం తీసుకునేవి ఏంటంటే బాదాము, జీడిపప్పు ఇవి వేసేసుకున్నాం. ఓకే, సో దీనిలోనే మనం ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసాము. ఇవన్నీ వేసి మనం ఒక గంట సేపు వరకు కూడా మంచిగా నానబెట్టేసుకున్నాము. సో అప్పుడు నానబెట్టుకున్నప్పుడు ఇలా మిశ్రమం చక్కగా ఇలా తయారవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం తాగడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా మనం తయారు చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈరోజు స్టవ్ లేదనమాట. స్టవ్ లేదు, సో మంట లేకుండా. సో స్టవ్ లేకుండా వంట అనేది ఏమంటారు కొంచెం చాలా రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో అదే ఈ మంట లేకుండా మన కడుపులో ఉన్న మంటను కూడా తగ్గించడానికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. ఆహాహా, ఏం చెప్పారు! మంట లేకుండా కడుపులో ఉన్నటువంటి మంట తగ్గించేటువంటి బ్రహ్మాండమైన ఔషధం లాంటి రెసిపీ అనమాట ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ మనం ఇలా ఒక గంట పాటు నానబెట్టుకున్నాం కదా. చక్కగా మరిగించి చల్లార్చిన పాలల్లో బెల్లం వేసుకున్నాము, బాదం పప్పు, జీడిపప్పు, యాలకుల పొడి, దాంతోపాటు ఫూల్ మకానా కూడా తగినన్ని వేసుకొని నానబెట్టేసుకున్నాము. ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఇలా అయిపోయినాయి చూసారా, మంచిగా పాలు పట్టేసి. సో ఇవన్నీ ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. మొత్తం వేసేనా? మొత్తం వేసేయండి. ఓకే, సో ఇలా వేసేసుకుని ఇంకా దీంట్లో ఏమైనా యాడ్ చేయాలి? అవసరం లేదు, సరిపోతుందా? అవసరం లేదు. సో ఇది మనం మంచిగా తాగడానికి ఈజీగా అంటే కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే ఓకే, ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎంత చక్కగా తయారైందో. సరే, లిక్విడ్ లాగా మిల్క్ లాగా తయారైంది కదా. సో దీన్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకున్నాం. ఓకే, డైరెక్ట్గా అలాగే తాగేసేయచ్చేమో, బాగుంటుంది కదా. ఇలా మనకి చిన్నగా ఈ మక్కన పీసెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అవి మనకి తినడానికి కూడా బాగుంటుంది మధ్యలో. ఓకే, సో ఇదంతా కూడా ఇప్పుడు వేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాము? సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో వాటి అన్నింటిని ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం. ముందుగా యాపిల్ ముక్కలు వేసుకున్నాం. ముందుగా మనం యాపిల్ ముక్కలు ఓకే, అంటే ఒక హాఫ్ కప్ యాపిల్ ముక్కలు. అంటే మనం తయారు చేసుకున్న దాన్ని బట్టి మీకు ఇంకా ఫ్రూట్స్ తినాలి అని అనిపిస్తే రకరకాల ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే గ్రేప్స్ని కూడా ఇక్కడ మనం ఏం చేసామంటే కొన్నిట్లో సీడ్స్ ఉంటాయి, కొన్నిట్లో సీడ్స్ ఉండవు కాబట్టి అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాం. సో ఇట్లా మనం చక్కగా ఒక సైడ్కి వేసేసుకున్నాం. వావ్, ఎంత బాగుందో అసలు చూడడానికి కలర్ఫుల్గా. అలాగే ఇప్పుడు ఇంకా కలర్ యాడ్ అవ్వడానికి నేను దానిమ్మ గింజల్ని కూడా ఇస్తున్నాను. సో దీన్ని మనం కొంచెం ఎక్కువగా కూడా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా హై ప్రోటీన్ డైట్ అని కూడా చెప్పొచ్చు మనం. దీనిలో మనం తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా మఖానాలోనే మనకి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, అలానే కార్బోహైడ్రేట్స్, ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. సో ఇది మనకి మామూలుగా తింటే డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా మనం చక్కగా నానబెట్టుకొని పాలలో నానబెట్టుకొని తింటే మాత్రం మనకి కావాల్సినంత ఎనర్జీ మొత్తం వస్తుందన్నమాట. సో ఈ వేసవి కాలంలో మనకి ఎలాగైతే నీరసం, నిస్సత్తువ ఇవన్నీ ఉంటాయో సో వాటన్నింటిని పోగొట్టడానికి ఇది చాలా మంచిగా ఔషధం లాగా పనిచేస్తుంది. అండ్ మార్నింగ్ మనం ఒక ఫుల్ గ్లాస్ ఇట్లాంటివి తీసుకున్నట్లయితే మనకి ఈవినింగ్ వరకు కూడా ఎటువంటి డిహైడ్రేషన్ రాదు, మనం చాలా యాక్టివ్గా కూడా ఉంటాము. సో ఇప్పుడు ఈ ఫూల్ మకానా అనేది అందరూ తింటున్నారు, అంటే చిన్నపిల్లలకి పేరెంట్స్ బాక్స్లో పెట్టిచ్చేస్తున్నారు. కాకపోతే చిన్నపిల్లలకి ప్రోటీన్ అనేది ఎంత మటుకు డైజెస్ట్ అవుతుంది, ఎంత మటుకు అరుగుతుంది అనేది కూడా ఒక పాయింట్ కదా. లైక్ వాళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి,
పెద్దవాళ్ళు ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిది అంటారు? చిన్నపిల్లలకి మనం ఒక కప్పు ఫుల్ మకానా తీసుకొని ఇచ్చినట్లయితే వాళ్ళకి ఈజీగా కూడా డైజెషన్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి మెటబాలిక్ యాక్టివిటీ అధికంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు కాలం పిల్లలలో చాలామంది సెడెంటరీగా ఇంట్లో ఫోన్ పట్టుకొని కూర్చోవడం అలాంటివి చేసే వాళ్ళకి మాత్రం తక్కువగా ఇవ్వడమే బెటర్. కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట అవుట్డోర్ యాక్టివిటీస్కి. సో వాళ్ళ మొబిలిటీ అంటే మెటబాలిజం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మనం ఇచ్చిన ప్రోటీన్ అంతా కూడా చక్కగా డైజెషన్ అయిపోతుంది. పెద్దవాళ్ళకి వచ్చే టైంకి మాత్రం మనం వాళ్ళ డైజెషన్ కెపాసిటీ అంటే వాళ్ళకి అరుగుదల శక్తిని బట్టి మనం ఏదైనా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక హాఫ్ గ్లాస్ ఇచ్చినా కానీ సరిపోతుంది అనమాట. సో ఒకవేళ కొంతమందికి మంచిగా చురుగ్గా ఉండి వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు అంటే తొందరగా కూడా జీర్ణం అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకున్నప్పటికీ పర్వాలేదు. ఏదైనా మనం అరిగించుకునే శక్తి ఉన్నంత వరకు మనం ఆహారం తీసుకుంటే అది మంచిగా పనిచేస్తుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కట్ చేసుకున్నటువంటి అరటిపండు ముక్కలను కూడా వేసేద్దాం. సో అరటిపండు అందరికీ ఈజీగా ఉంటుంది కాబట్టి తినడానికి ఇష్టపడతారు కాబట్టి కప్పు మొత్తం కూడా వేసేద్దాం. సో చాలా హెవీగా అనిపిస్తుంది. పైన కూడా మనకి డ్రై ఫ్రూట్స్ ఫ్లేక్స్ లాగా చేసుకున్నాం, చిన్న చిన్న పీసెస్ లాగా తురుముకున్నాం అనమాట. అది కూడా వేసేద్దాం. సో అలాగా అవన్నీ కూడా వేసుకుందాం. చక్కగా మనకి హై ప్రోటీన్. ఇప్పుడు మనము మీరు ఫుల్ మకానా గురించి చెప్పారు కదా, అంటే తామర గింజల గురించి అయితే మీరు చెప్పారు అంటే తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు అని. దీంట్లోనే మనం గ్రేప్స్ తీసుకున్నాము, దానిమ్మ గింజలు, బనానా, అలాగే డ్రై ఫ్రూట్స్, బెల్లము. అసలు ఈ కాంబినేషన్లో ఏమేమి ఉంటుంది అసలు? సో ఈ కాంబినేషన్ అంతా కూడా ఒక మనకి ఏవి కావాలన్నా కానీ అవన్నీ దొరుకుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్ కానీ విటమిన్స్ కానీ తర్వాత చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో యూజువల్గా మనం తినే ఫుడ్లో అవన్నీ మిస్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఇది రిప్లేస్ చేసేస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మనకి అధికమైనటువంటి ఎనర్జీని ఇస్తూ మనకి ఎక్కువగా స్వెట్ ద్వారా మనకి బాగా డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటాము. అండ్ నీసం కూడా వస్తుంది అనమాట. ఆహారం తినబుద్ధి కాదు, ఎక్కువగా వాటర్ లిక్విడ్గా తీసుకోవాలనిపిస్తుంది. అంటే మన బాడీ ఇండికేట్ చేస్తుంది అనమాట లిక్విడ్స్ ఎక్కువ కావాలని. సో అలాంటి టైంలో మనం ఇది మార్నింగ్ ఒకసారి తీసుకున్నట్లయితే మనకి డిహైడ్రేషన్ రాకుండా మన శరీరానికి కావాల్సినటువంటి నీటి సత్తువ అంతా కూడా మన బాడీలోకి వస్తుంది అనమాట. అలానే ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలానే మనకి అసిడిటీని కూడా తగ్గిస్తుంది. సో పిత్త దోషాలని తగ్గిస్తూ అలానే వాత ఇంకా కఫ దోషాలను కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో అండ్ చిన్నపిల్లలలో ఇది మానసిక డెవలప్మెంట్ అంటే మానసిక వృద్ధి చెందడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనకి ఇది మన ఎముకలను దృఢంగా ఉంచుతుంది, అలానే దంతాలను కూడా బలంగా ఉంచుతుంది అనమాట. సో ఎముకలు, దంతాలు, ఇంకా మన హెయిర్ అనమాట అంటే జుట్టు, ఇవన్నీ కూడా అస్థిధాతు పోషకానికి సంబంధించినవి. సో ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఇది అస్థిధాతు పోషకంగా పనిచేస్తుందని మనకి నిపుణులు కూడా చెప్పారన్నమాట. ఓకే. సో అన్ని విధాలుగానే బలహీనంగా ఉన్న వాళ్ళని కూడా బలపరిచేటట్టుగా చేస్తుంది, బలంగా ఉండేటట్టుగా. ఇంకా మనం అథ్లెట్స్ వాళ్ళకు కూడా ఇలాంటి ప్రోటీన్ రిచ్ డ్రింక్ మనం రోజు కూడా తాగమని చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ప్రోటీన్ పౌడర్స్ కంటే కూడా ఇలా న్యాచురల్గా తీసుకునేది ఇంకా మనకు బెనిఫిట్ వస్తుంది. ఓకే. అండ్ కడుపులో కూడా చల్లగా ఉంటుంది అనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మనకి ఇది చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. ఎస్. సో మంచి రెసిపీ అనమాట, అందరికీ మేలు చేసేటువంటి మంచి రెసిపీ. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఈ వేసవి కాలంలో మీరు అందరు కూడా తయారు చేసుకోండి, మీ పిల్లలకు చక్కగా తినిపించండి, పెద్దవాళ్ళు కూడా చక్కగా తినండి. ఎందుకంటే ఇది మనకి కడుపులో ఉన్నటువంటి అల్సర్స్ మంట తగ్గిస్తుంది, అలానే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, మనకి ఈ వేసవి కాలంలో కావాల్సినటువంటి ఎనర్జీని అంతా కూడా అందిస్తుంది. సో ఇంత చక్కగా రెడీ అయినటువంటి తామర గింజలు పండ్ల పానీయం రెడీగా ఉంది. సో మొత్తానికి అయితే తయారు చేసేసుకున్నాం. తయారు చేసుకోవడం అయితే చాలా సింపుల్. కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది మ్యామ్. షుగర్ పేషెంట్స్ కూడా అన్ని ఫ్రూట్స్ తినకూడదు అని అంటారు. మనం దీంట్లో బనానా యాడ్ చేసాం, అది చాలా స్వీట్గా ఉంటుంది. మరి ఇవి తినొచ్చు అంటారా? అయితే ఏంటంటే మనకి డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తినకూడని కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో బనానా కూడా ఉంది, గ్రేప్స్ కూడా ఉన్నాయి. కానీ మనం ఇక్కడ ఈ క్వాంటిటీలో మిక్స్ చేస్తున్నాం చూసారా ఫుల్ మకానా ఈ కాంపోజిషన్లో, అండ్ మనం యూస్ చేసిన కంటెంట్ కూడా చాలా తక్కువ అనమాట. సో తక్కువ మోతాదులో ఉన్నప్పుడు అండ్ ఈ ఫుల్ మకానాలో మిక్స్ చేసినప్పుడు అది ఔషధంగానే పనిచేస్తుంది. సో అధికంగా షుగర్ లెవెల్ సమాంతమే పెరిగిపోవు. అండ్ మనం క్వాంటిటీ కూడా చెప్పాం, చిన్న గ్లాస్ తీసుకోమని చెప్పాం కదా. సో స్మాల్ క్వాంటిటీ ఇన్ ఏ ఫ్రూట్ విల్ నాట్ ఇంక్రీజ్ షుగర్. ఒకవేళ వాళ్ళకి కావాలి అనుకుంటే ఆ ఫ్రూట్స్ ని కొంచెం వేసుకొని మిగతా ఫ్రూట్స్ ఎక్కువ వేసుకొని తీసుకున్నా కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒకవేళ స్కిప్ చేసినా చేయొచ్చు, బట్ కంపల్సరీగా తినకూడదు అలా ఏం లేదు. స్మాల్ క్వాంటిటీలో తీసేసుకోవచ్చు. సో విన్నారు కదా, అందరికీ కూడా ఎంతగానో మేలు చేసేటువంటి, ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో ఎంతగానో మేలు చేసేటువంటి ఒక బ్రహ్మాండమైన రెసిపీ అనమాట ఈరోజు మనం తయారు చేసుకుంది. మరి ఇది ఎలా ఉందో ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తాను. అఫ్ కోర్స్ ఎలా ఉంటుంది, ఇన్ని ఫ్రూట్స్ వేసి మంచిగా బెల్లం వేసి తయారు చేసినప్పుడు బాగుంటుంది గ్యారంటీగా. చాలా
అంటే చాలా చాలా బాగుంది. ఐ గెస్ ఒక బౌల్లో ఒక 2-3 బౌల్స్ కూడా ఈజీగా తినేస్తారు, అలా తాగేస్తారు కూడా. చక్కగా గ్లాస్లో పోసుకొని తాగేయచ్చు. కానీ ఒకటే బౌల్ తీసుకోవాలి, ఒకటే గ్లాస్ తీసుకోవాలి. సో ఒకటే గ్లాస్ తాగాలి. రోజు మొత్తంలో మనకి హైడ్రేటెడ్గా ఉంచుతుంది, చాలా బలంగా ఉంటాము. మామూలుగా సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం బయటికి వెళ్ళగానే దాహం వేయంగానే బయటకు వెళ్ళి రకరకాల కూల్ డ్రింక్స్ అన్నీ తాగేస్తూ ఉంటాము, చేసేస్తూ ఉంటాం. దానివల్ల మళ్ళీ స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఇలా గనక ఈ డ్రింక్ తీసుకున్నట్లయితే మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా కూడా ఉంటారు. అందుకే మా ఆయుర్వేద ఆహార ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కోసం ఇలాంటి మంచి మేలు చేసేటువంటి రెసిపీస్ అన్నీ అందిస్తూ ఉంటాం. ఫాలో అవ్వండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తామర గింజలు పండ్ల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తామర గింజలు, బెల్లం, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, ద్రాక్ష ముక్కలు, యాలక్కుల పొడి, అరటిపండు, జీడిపప్పు, బాదం పప్పు. తామర గింజలు పండ్ల పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా మరిగించిన పాలల్లో ఫూల్ మకానా, అరకప్పు బెల్లం, బాదం పప్పు, జీడిపప్పు, యాలక్కుల పొడి వేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి యాపిల్, ద్రాక్ష, దానిమ్మ గింజలు, అరటిపండు ముక్కలు, చివరిగా డ్రై ఫ్రూట్స్ తురుముని కూడా వేసుకుంటే శరీరానికి ఎనర్జీని అందించి డీహైడ్రేషన్ రాకుండా మేలు చేసే తామర గింజలు పండ్ల పానీయం రెడీ.